మనకు భగవంతుడు మానవ జన్మనిచ్చింది మళ్ళీ దైవాన్ని చేరడానికి, తమలో చేర్చుకోవాలన్నదే దైవ సంకల్పం. ఆ సంకల్పానికి అక్కడ చేరుకోవాలన్న మన సంకల్పాన్ని కూడా జోడించి సాధన చేస్తే జన్మరాహిత్యము, ముక్తి కలుగుతాయి, శాశ్వతానందం దక్కుతుంది. ఈశ్వరుని పొందడానికి మానవ శరీరం ధరించవలసి వచ్చిందని మనందరికీ తెలిసింది. ఈశ్వర సాక్షాత్కారం పొంది వారి దరి చేరనంత వరకు మళ్ళీ పుట్టుట గిట్టుట తప్పదు, కర్మ చేయక తప్పదు, కర్మలను బట్టి ఫలితాలని అనుభవించక తప్పదు. భగవంతుడు మనకు శక్తినిచ్చాడు. దానితో మనం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తే ఎటువంటి వైరుధ్యము ఉండదు.